సిలికాన్ వ్యాలీగా అభివృద్ధి చెందినటువంటి బెంగళూరులో ఈరోజు ట్రాఫిక్తో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నామని టెక్ కంపెనీ సీఈఓలతో సహా సామాన్య ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇది కాంగ్రెస్ ప్రభుత్వమో లేకపోతే బీజేపీ ప్రభుత్వానికో మనం ఈరోజు దీన్ని ఆపాదించలేం. అభివృద్ధి అనే పేరుతో బెంగళూరులో ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వెళ్ళారు. కూలి పనులు చేసుకోవడం నుంచి సీఈఓల వరకు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. బెంగళూరు అంటేనే దేశానికి ఒక ఐటీ హబ్ లాంటిది. ఐటీ హబ్కి కేంద్రం బెంగళూరే. ఈరోజు బెంగళూరులో పరిస్థితులు ప్రతికూలంగా మారడం వల్ల హైదరాబాదు, చెన్నై, ముంబై లాంటి నగరాల్లో ఎన్నో కంపెనీలు అక్కడ వెలిసాయి, ఐటీ కంపెనీలు. ఎందుకంటే బెంగళూరులో జనాభా ఎక్కువైపోయారు, ప్లేసులు లేవు. ఇలాంటి పరిస్థితుల వల్ల ఇక్కడైతే హైదరాబాద్లో విపరీతంగా ఇప్పుడు అభివృద్ధి చెందుతోంది. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే అభివృద్ధి అంతా కూడా ఒక దగ్గరే జరిగిపోతుండడం. వికేంద్రీకరణ జరగనంత వరకు కూడా ఇలాంటి పరిస్థితులే వస్తాయి. 2వ తరగతి నగరాలని కూడా అభివృద్ధి చేయాలి. ఉదాహరణకి విశాఖపట్నం, మైసూరు ఇలాంటి ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలి. మంగళూరు కావచ్చు, అలాగే ఇప్పుడు కోయంబత్తూరు, తంజావూరు, చెన్నై లాంటి నగరాలు, హైదరాబాద్ లాంటి నగరాలు, బెంగళూరు, ముంబై, కలకత్తా, ఢిల్లీ లాంటివే కాకుండా సెకండ్ కేటగిరీ ఉన్నటువంటి నగరాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలి. అలాగే వికేంద్రీకరణ ఇంకా 3వ తరగతి నగరాలను కూడా అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తేనే ఈ ట్రాఫిక్ సమస్యలు, అలాగే ప్రజలకు కూడా మరికొన్ని అవకాశాలు అయితే దొరుకుతాయి, అందరికీ దొరుకుతాయి. వికేంద్రీకరణ జరగనంత వరకు కూడా రేపు మళ్ళీ హైదరాబాద్ ఇదే పరిస్థితికి వస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ కూడా బెంగళూరు తరహాలోనే అయిపోతుంది. అలాగే ఇక ముంబైలో మనం ఆ ట్రాఫిక్ని చూడలేకపోతున్నాం. దాని తర్వాత ఇప్పుడేమొచ్చేసి పూణేలో ఈ స్మార్ట్ సిటీలు వస్తున్నాయి. పూణే చుట్టూ కూడా పూణే కూడా ఇప్పుడు విపరీతంగా క్రౌడ్ అయిపోతుంది. అందుకే అన్ని సిటీల్లో కూడా వికేంద్రీకరణ జరగకపోతే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. అన్ని జరగాలి, అన్ని సిటీల్ని డెవలప్ చేయాలి, చిన్నవి పెద్దవి. అలాగే నియోజకవర్గాల స్థాయిలో ఉన్నటువంటి టౌన్స్ లో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. అక్కడ కూడా ఎటువంటి పొల్యూషన్ లేని కంపెనీల్ని స్థాపించేలా ఏర్పాట్లు చేసుకోవాలి.